మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిపై జరిగిన కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి తుపాకులతో కాల్చి చంపారని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. అధికార పార్టీ నేత హత్యతో ఆ పార్టీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ కార్యదర్శి అనిల్ హత్య అలజడి రేపింది. సోమవారం గాంధీ భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి హాజరై ఇంటికి వెళ్తున్న క్రమంలో రాత్రి 8 గంటల సమయంలో దుండగులు కారును వెంబడించి మరీ కాల్పులు జరిపారు. వరికుంతం సబ్స్టేషన్ వద్ద కారులోనే మృత్యువాత పడ్డారు. తొలుత స్థానికులు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటారని పోలీసులకు సమాచారమిచ్చారు. అనిల్ మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహంపై రక్తపు మరకలు ఉండటం, కుడిచేతి భుజం, వీపులో బుల్లెట్ గాయాలను చూసిన పోలీసులు హత్యగా నిర్ధారించారు. చూస్తే రైట్ షోల్డర్ దగ్గర మనకు ఎగ్జిట్ ఎంట్రీ ఒక 4 ఎంట్రీ ఉండ్స్ ఉన్నాయి. ఎగ్జిట్ ఉండ్స్ మనకు కనిపిస్తలేదు దానిపైన. అది లోపల బోన్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. దాని పోస్ట్ మార్టం కోసం బాధ్యత షిఫ్ట్ చేసినాం. రైట్ షోల్డర్ దగ్గర ఫ్రంట్ సైడ్ 2 ఉన్నాయి, లేటరల్ సైడ్ అంటుంది, బ్యాక్ సైడ్ ఒక 2 మీటర్స్ కాల్చినట్టు 4 బుల్లెట్లు. హత్య అని తేలడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు పక్కనే ఉన్న రైస్ మిల్లులో సీసీ ఫుటేజ్ లభ్యమైంది. అందులో అనిల్ ప్రయాణిస్తున్న కారుని దుండగులు వెంబడించి కాల్పులు జరిపినట్లు రికార్డైంది. ఈ హత్యకు భూ తగాదాలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అనిల్ కి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. 16 కోట్ల రూపాయలు విలువైన భూమి విషయంలో కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్నట్లు సమాచారం. అదే విషయంలో అనిల్ హత్యకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ఘటనా స్థలాన్ని ఐజీ చంద్రశేఖర్, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనిల్ అనే వ్యక్తిని కాల్పులు జరపడం ద్వారా హత్య చేయడం జరిగింది. మనం గ్రామస్తుది యాక్సిడెంట్ అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మనం బాడీని షిఫ్ట్ చేశాము. తర్వాత హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత మనం పరిశీలించినప్పుడు ఆయన పైన గాయాలు బుల్లెట్ గాయాలు కనిపించాయి. సో ఇమీడియట్ గా మన టీం ఒకటి పంపించి మళ్ళీ ఒకసారి సంఘటన స్థలానికి మన టీంను పంపించి అక్కడ సెల్ చేసినప్పుడు మనకు 4 ఎంటీ కార్టేజ్ లభించింది. దాన్ని బట్టి 4 బుల్లెట్లు ఉపయోగించారని అర్థమైంది. సో దీంతో అది కాల్పులు జరిపి అది చేశారని నిర్ధారించుకొని దాని మీద ఒక మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కేసు పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం 4 టీం ఏర్పాటు చేసాం. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల టెక్నికల్ డేటా అన్ని రకాలు చూస్తున్నాము. టెక్నికల్ డేటా అలాగే ఫిజికల్ విట్నెసెస్ అందరూ కూడా వెరిఫై చేస్తున్నాము. అనిల్ ఎడమ చేతిపై రాసి ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగానూ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.